ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాకు షాక్ తగిలింది. యువ క్రికెటర్లు నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ గాయపడ్డారు. తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి ప్రాక్టీస్ సందర్భంగా గాయపడి సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. చెన్నైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఆల్రౌండర్ నితీష్ రెడ్డి పక్కడెముకల నొప్పితో బాధపడ్డాడు. ప్రస్తుతం నితీష్ను బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా నితీష్ రెడ్డి రిజర్వ్ ప్లేయర్స్ జాబితాలో ఎంపికవడంతో అతని గాయాన్ని పర్యవేక్షించనుంది. మరోవైపు తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా రింకు సింగ్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ప్రస్తుతం ఈ యువ హిట్టర్ కోలుకుంటున్నాడు. బీసీసీఐ మెడికల్ టీం అతని పరిస్థితిని గమనిస్తోంది. ముందు జాగ్రత్తగా అతడు ఈ సిరీస్లో 2-3 టీ20లకు దూరం కానున్నాడని బీసీసీఐ తెలిపింది. కాగా నితీష్, రింకు స్థానాలను బీసీసీఐ శివం దూబే, రమణ్ దీప్ సింగ్తో భర్తీ చేయనుంది. వీరిద్దరూ 3వ మ్యాచ్ కంటే ముందు జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే 2వ టీ20లో ఈ కారణంగానే మార్పులు చోటు చేసుకున్నాయి. రింకు, నితీష్ రెడ్డి దూరం అవగా వారి స్థానాల్లో ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. అయితే సీనియర్ పేసర్ మహమ్మద్ షమి మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు. 2వ టీ20 తుది జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించాలనే ఉద్దేశంతోనే షమీని ఆడించడం లేదని తెలుస్తోంది. చెన్నై పిచ్ను దృష్టిలో ఉంచుకుని భారత్ 4 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అక్షర్ పటేళ్లను తీసుకుంది. ఏకైక పేస్ బౌలర్గా హర్షదీప్ సింగ్ చోటు దక్కించుకున్నాడు.